వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఇప్పుడు నవోదయకు సంబంధించిన మీకు ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఏ విధంగా వీడియోస్ ఉంటాయి, ఏ విధంగా మోడల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీఆర్ కండక్టింగ్ టోటల్ 24 మోడల్ ఎగ్జామ్స్. మొత్తం మీద ఒక 24 మోడల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే యూట్యూబ్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉందో వాళ్ళందరూ వెంటనే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఏఆర్ లాజిక్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు అక్కడ ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు. చాప్టర్ వైజ్గా మీరు క్లాసెస్ కూడా వినొచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, ఏఆర్ లాజిక్స్ టీవీ అని. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది. మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చి మీరు ఆ వీడియోను ఫ్రీగానే వినవచ్చు. సో మొత్తం మీద యాప్లో నవోదయ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ నవోదయను మీరు ఓపెన్ చేస్తే మీకు 3 ఫోల్డర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫోల్డర్ ఏం పెడతామంటే చాప్టర్ వైజ్ క్లాసెస్ పెడతాం. సెకండ్ ఫోల్డర్ ఏంటంటే టెస్టులు పెడతాం. థర్డ్ ఫోల్డర్ ఏంటి అంటే ఫస్ట్ టెస్ట్కి సంబంధించిన వీడియో థర్డ్ ఫోల్డర్లో ఉంటుంది. సెకండ్ దానికి సంబంధించింది మళ్ళీ ఫోర్త్ టెస్ట్ దాని వీడియో, ఫిఫ్త్, ఇట్లా ఆర్డర్ వైజ్గా ప్రతి టెస్ట్కు ప్రతి వీడియో పెడతాం. ఓకేనా? ఇది మొత్తం మీద మార్కెట్లో దొరికేటటువంటి ఐకాన్ అనే మెటీరియల్ మీరు పర్చేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజీ వరకు ఆర్థమెటిక్ సంబంధించిన, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రతి క్వశ్చన్ టు ఆన్సర్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరికి జస్ట్ ఇంగ్లీష్కు సంబంధించిన పారాగ్రాఫ్ కానీ, తెలుగు మీడియంకు సంబంధించిన పారాగ్రాఫ్ కానీ ఒక సార్ కానీ మేడియం కానీ వస్తారు, మనకు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మిగతాదంతా మీకు నేను నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఐకాన్ అనే మెటీరియల్లో పేజీ నెంబర్ 20లో ఉన్నటువంటి 41 క్వశ్చన్ నుంచి 60 క్వశ్చన్ వరకు మనం ఎన్ని పాసిబిలిటీ అయితే అన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మొత్తం మీద ఆర్థమెటిక్ టెస్ట్ అనేది మనకు 41 క్వశ్చన్ నుంచి 60 క్వశ్చన్ వరకు టోటల్ ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి మనకు. 41 క్వశ్చన్, 42, 43 ఇట్లా ఆర్డర్లో పోతే 60 వరకు వస్తాయి. మొత్తం మీద మనం 41 క్వశ్చన్లు చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే 42, 43, 44 అట్లా ఎన్ని పాసిబుల్ అయితే అంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమైనా ప్రాబ్లమ్స్ మిగిలితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 41, క్వశ్చన్ నంబర్ 41. క్వశ్చన్ నంబర్ 41. 5,500 5,500 500 50 55 is written as ఇది ఫస్ట్ క్వశ్చన్. మన ఆప్షన్స్ ఇచ్చింది మనకు. ఫస్ట్ ఆప్షన్ 5055, సెకండ్ ఆప్షన్ 5505, థర్డ్ ఆప్షన్ 55550, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 455. ఈ విధంగా 41 క్వశ్చన్ ఇచ్చిండు. 5,555 ఈజ్ రిటర్న్ యాజ్. మొత్తం మీద 5,555ని ఏ విధంగా రాస్తాం, దాన్ని మనం ఈ నంబర్లో ఏదో ఆన్సర్ను ఐడెంటిఫై చేయాలి. చెప్పండి. 5,000 అన్నాడు, 5,000 ఉంది. మళ్ళీ 500 అన్నాడు, 5 అనేది లేదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. 5,500 ఉంది. తర్వాత 55 అన్నాడు, కానీ ఇక్కడ 55 లేదు కాబట్టి దిస్ ఆన్సర్ ఆల్సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఏమంటున్నాడు, 5,550 మాత్రమే ఉంది, ఇక్కడ 55 లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. 5,555 అనేది ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. నౌ గో టు ద 42 క్వశ్చన్. 42 క్వశ్చన్ కూడా మనం ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నంబర్ 42, పేజీ నంబర్ 20. ది difference between the greatest and smallest 4-digit number using all the digits 9, 7, 0,
అండ్ 4 ఈజ్ అని ఇచ్చిండు. ఈ విధంగా ఇచ్చిండు. ఇందులో ఆప్షన్స్ ఇచ్చింది మనకు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8991, బి ఆప్షన్ ఈజ్ 5391, సి ఆప్షన్ వచ్చేసి 9261, డి ఆప్షన్ వచ్చేసి 5661 అని ఇచ్చింది. ఇది క్వశ్చన్. ఏమన్నాడు ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్. ఏదైతే 4 డిజిట్ నంబర్లో ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చిండు, 9 అని, 7 అని, 0 అని, 4 అని. ఈ 4 డిజిట్లో గ్రేటెస్ట్ నంబర్ని తీసుకోవాలి, స్మాలెస్ట్ నంబర్ని తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్. ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. 4 డిజిట్లో దీనికి ఏం లేదు, బిగ్ నంబర్ నుంచి స్మాల్ నంబర్ రాయండి, అదే లార్జ్ నంబర్ అవుతుంది. స్మాల్ నంబర్ నుంచి బిగ్ నంబర్ రాయండి, అదే మనకు స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. కానీ ఎప్పుడైనా స్మాలెస్ట్ నంబర్ అనేది 0 తోటి స్టార్ట్ చేయొద్దు, అదొకటి గుర్తించుకోండి. సో బిగ్గెస్ట్ నంబర్ రాద్దాం. ఫస్ట్ బిగ్గెస్ట్ నంబర్ ఎంత? 9740. 9740 అనేది బిగ్గెస్ట్ నంబర్. స్మాలెస్ట్ నంబర్ అయితే ఫస్ట్ 0తో స్టార్ట్ చేయొద్దు అని చెప్తున్నాం. సో 4తో స్టార్ట్ చేద్దాం. 4079 అనేది స్మాలెస్ట్ నంబర్. దీన్ని ఏం చేద్దాం? డిఫరెన్స్ అంటే మైనస్, డిఫరెన్స్ అంటే ఏంటి? మైనస్. కాబట్టి మైనస్ చేద్దాం. ఇక్కడ 10లో నుంచి 9 రిమూవ్ చేస్తే ఎంత? 1. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. మళ్ళీ బారింగ్ తీసుకుంటాం. 13లో 7 పోతే ఎంత? 6. మళ్ళీ ఇక్కడ 6 ఉంటుంది. రైట్ ద 6 సేమ్. 9లో 4 వేస్తే ఎంత? 5. 5661 అనేది మన ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? 5661 అనేది 4th ఆప్షన్. ఇయర్ ఆల్సో 4th ఆప్షన్, ఇయర్ ఆల్సో 4th ఆప్షన్. ఇది 43 క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ క్వశ్చన్ నంబర్ 43 మా 43 క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం. The sum of two numbers is 8. The sum of two numbers is 8. Sum of the two number is 8 and their product is 15. What is the sum of their reciprocal? What is the sum of is reciprocal? Their reciprocal. ఓకేనా? ఇది క్వశ్చన్. మనకు ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8/15. సెకండ్ ఆప్షన్ ఈజ్ 15/8. సి ఆప్షన్ వచ్చేసి 23. డి ఆప్షన్ 7 మార్క్. ఈ విధంగా ఇచ్చాను. అసలు క్వశ్చన్ ఏంటి చూడండి. ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 8 అంట. 2 సంఖ్యల మొత్తము 8 అంట. దేర్ ప్రొడక్ట్ ఈజ్ 15. 2 సంఖ్యల లబ్ధము 15 అంట. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఏమో 15, సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఏమో 8. సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్, దాని యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎట్లా చేస్తాం చూడండి. రెసిప్రోకల్ అంటే ఏంటి మీనింగ్? రెసిప్రోకల్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ ఉంది అనుకోండి, ఎక్స్ కి రెసిప్రోకల్ ఎంత? 1/x. వై ఉంది అనుకోండి, వైకి రెసిప్రోకల్ ఎంత? 1/y. ఒకవేళ జెడ్ ఉంది అనుకోండి, జెడ్ కు రెసిప్రోకల్ ఎంత? 1/z. రెసిప్రోకల్ అంటే ఏం లేదు, బైలో రాయాలి. సపోజ్ 2 ఉంది అనుకోండి, 2 కి రెసిప్రోకల్ 1/2. 3 ఉంది అనుకోండి, 3 కి రెసిప్రోకల్ 1/3 అని ఈ విధంగా తీసుకుంటాం. రెసిప్రోకల్ అంటే అది. 2 కి రెసిప్రోకల్ 1/2, 1/2 కి రెసిప్రోకల్ 2 అని ఈ విధంగా తీసుకుంటాం. నౌ సమ్ ఆఫ్ 2 నంబర్ ఇస్ 8 అన్నాడు. ఫస్ట్ కండిషన్ ఏమన్నా చూడండి. 2 నంబర్స్ మనం x, y తీసుకుంటే, ఇన్ కేస్ 2 నంబర్స్ x, y తీసుకుంటే x ప్లస్ y ఎంత అని ఇచ్చిండు? 8 అని ఇచ్చిండు కదా. x ప్లస్ y ఈక్వల్ టు ఎంత? 8. సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు 8. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు? ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు 15. ఈ 2 కండిషన్ గివెన్ కండిషన్ కదా. ఈ 2 కండిషన్స్ అక్కడ ఇచ్చేసిండు మనకు. అయితే మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ చేయాలి. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ చేయాలి. ఏంటి సమ్ ఆఫ్ రెసిప్రోకల్? 1/x ప్లస్ 1/y ఏమవుతుంది? LCM is x, y. How many times? x plus y న్యూమరేటర్ లో వస్తుంది కదా. LCM is xy. xy అనేది x టేబుల్ ఎన్నిసార్లు? y టైమ్స్. సో y ప్లస్ x అని వస్తుంది. x ప్లస్ y ఎంత మనకి ఇక్కడ? x ప్లస్ y 8, xy ఎంత? 15. ఇదే మనకు కావాల్సిన సొల్యూషన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ తెలుసు కదా, LCM చేయడం తెలుసా? ఒకసారి చూడండి LCM ఎట్లా చేసినామో.
ఫస్ట్ ఎల్సిఎం అనేది XY అని తీసుకున్నాం. ఎల్సిఎం అనేది XY అని తీసుకున్నాం. ఈ XYని ఈ X అనేది ఎన్నిసార్లు మల్టిపుల్ చేస్తే XY వస్తుంది. Y టైం చేస్తే XY వస్తుంది. XY ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ X ఈజ్ Y టైమ్స్ మా. XY రావాలి అంటే X కి ఎన్నిసార్లు డివిజబుల్ కావాలి? Y టైమ్స్ మల్టిపుల్ కావాలి. అయితే నీకు XY వస్తుంది. కాబట్టి XY ఇంటూ Y XY. సో Y ప్లస్ Y కి మళ్ళీ X వస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తాము అంటే X ప్లస్ Y ఏమో 8 అని ఇచ్చిండు, XY ఏమో 15 అని ఇచ్చిండు. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? నా నెక్స్ట్ వన్ మా. ఎస్, క్వశ్చన్ నంబర్ 44 మా. క్వశ్చన్ నంబర్ 44 క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం. ది HCF of 2 power 2, 3 power 3, 5 power 5 అని ఇచ్చిండు. మళ్ళీ 2 power 3, 3 power 2, 5 power 2 అని ఇచ్చిండు. ఇంటూ 7 ఇంకోటి కూడా ఇచ్చిండు మళ్ళీ. అండ్ 2 power 4, 3 power 4, 5 power ఇవ్వలేడు బట్ 1 ఉన్నట్టు అక్కడ. 7 power 2, 13 power 1 ఈజ్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మా 2 power 3, 2 power 2, 3 power 2, 5 power 1, 7 power 2, 13 power 1 అని ఇచ్చింది. బి ఆప్షన్ వచ్చేసి 2 4, 3 4, 5 5. సి ఆప్షన్ 2 4, 3 4, 5 2, 7 into 11. డి ఆప్షన్ బిగ్ లెటర్ మా. డి ఆప్షన్ 2 power 2, 3 power 2, 5 అని ఇది ఇచ్చింది మా. HCF అడిగింది మా. మనకు మొత్తం మీద HCF అని LCM అని 2 కేసెస్ ఉంటాయి. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, HCF అంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అది ఫ్యాక్టర్ కి సంబంధించింది. LCM అంటేనేమో మల్టిపుల్స్ కు సంబంధించింది. ఇక HCF అన్నాడు. ఏ విధంగా చేస్తాం? మీకు HCF అంటే ఒకటే గుర్తుంచుకోండి, కామన్ గా ఏమేమి ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ ప్రొడక్ట్ తో ఉన్నటువంటి మనకు ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఇట్లా ప్రొడక్ట్ మెథడ్ లో రాస్తాం. ఎనీ కాంపోజిట్ నంబర్ ఇస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్ నుంచి ఇట్లా ఉంది రియల్ చెప్పాలి అంటే. బట్ అంత మనకు అవసరం లేదు. ఇక్కడ ఏంది, ఇక్కడ 2లు 2 ఉన్నాయి, ఇక్కడ 2లు 3 ఉన్నాయి, ఇక్కడ 2లు 4 ఉన్నాయి. ఈ 3లో కామన్ గా ఎన్ని ఉన్నాయి? 2 power 2 అనేది ఉంది. సో ఫస్ట్ 2 power 2 అనేది తీసుకోవాలి. 3 దగ్గరికి వద్దాం. ఇక్కడ 3లు 3 ఉన్నాయి, ఇక్కడ 3లు 2 ఉన్నాయి, ఇక్కడ 3లు 4 ఉన్నాయి. ఈ 3 కేసెస్ లో కామన్ గా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 power 2 ఉంది, ఇయర్ ఆల్సో 3 power 2, ఇయర్ ఆల్సో 3 power 2. సో 3 power 2 తీసుకోవాలి. నెక్స్ట్ 5 దగ్గరికి వద్దాం. ఇక్కడ 5 ఉంది, 5 power 5 ఉంది, 5లు 5 ఉన్నాయి. ఇక్కడ 5 power 2 ఉంది, ఇక్కడ 5 power 1 ఉంది. ఈ 3 కేసెస్ లో కామన్ గా ఎన్ని ఉన్నాయి? జస్ట్ 5 power 1 మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, బట్ ఇక్కడ 7 లేదు, తీసుకోవద్దు. ఇక్కడ 7 తీసుకో. 13 ఉంది, ఇయర్ 13 లేదు, ఇక్కడ కూడా 13 లేదు, కాబట్టి 13 తీసుకోవద్దు. కామన్ గా ఇవి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది మనకు అంటే HCF అవుతుంది. అదే ఒకవేళ LCM అడిగితే ఏం చేస్తాం? ఫస్ట్ డిఫరెంట్ నంబర్స్ అన్ని తీసుకొని హైయెస్ట్ పవర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ HCF కి ఏం చేస్తామంటే కామన్ నంబర్స్ అన్ని తీసుకొని ఏది లీస్ట్ పవర్ ఉందో అది మాత్రమే తీసుకోవాలి. ఇది HCF కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో విచ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్ మా? సో డి ఇస్ ద రైట్ ఆప్షన్. డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నౌ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ మా. క్వశ్చన్ నంబర్ 45. 45 క్వశ్చన్ చేద్దాం. 45 క్వశ్చన్ ఏమంటుండో, if 15 is the sum of 3 consecutive numbers, if 15 is the sum of 3 consecutive numbers, then square of the middle
నంబర్ ఈజ్ నంబర్ ఏమవుతుందో చెప్పాలి. స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ నంబర్ ఏమవుతుందో చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 16, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 25, సి ఆప్షన్ 36, డి ఆప్షన్ 49 అని ఈ విధంగా ఇచ్చాను. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ 15 is the sum of 3 consecutive numbers, 15 అనేది ఏంటంటే సమ్ ఆఫ్ 3 consecutive numbers అంటే మీనింగ్ ఏంటి? వరుసగా వచ్చేటటువంటి 3 వరుస సంఖ్యల మొత్తం ఎంత కావాలి అంటే 18 కావాలి. సమ్ ఆఫ్ ది 3 కాన్సెక్యూటివ్ నంబర్స్ ఈక్వల్ టు 15 అన్నట్టు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు సెకండ్ కండిషన్, దెన్ స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ నంబర్, ఏదైతే కన్సెక్యూటివ్ నంబర్స్ ఉన్నాయో ఆ 3లో మిడిల్ నంబర్ ఏం చేయాలంట? స్క్వేర్ చేయాలంట. ఆ స్క్వేర్ చేసి వచ్చినటువంటిదే ఆన్సర్ అని చెప్తున్నాడు. చూడండి, మనకు ఎప్పుడైనా నంబర్స్ ఎట్లా తీసుకుంటాం చూడండి. కన్సెక్టివ్ నంబర్స్ అంటే ఏంటి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా సో అని రాస్తాం. అంటే దీస్ ఆల్ నంబర్స్ ఆర్ కన్సెక్యూటివ్ నంబర్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటి? న్యాచురల్ నంబర్స్ ఈజ్ అ కన్సెక్యూటివ్ నంబర్స్, హోల్ నంబర్ ఆల్సో కన్సెక్యూటివ్ నంబర్స్, ఇంటీజర్ ఆల్సో కన్సెక్యూటివ్ నంబర్స్ అని చెప్పొచ్చు కదా. సో 1 కు 1 యాడ్ చేసినాం అనుకో, నెక్స్ట్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ నెంబర్ కు 1 యాడ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నెంబర్, మళ్ళీ నెక్స్ట్ నెంబర్ కు 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్. ఈ టైప్ ఆఫ్ నంబర్స్ ని మనం ఏమంటామంటే కన్సెక్యూటివ్ నంబర్స్ అని చెప్తాం. సో చూడండి, సపోజ్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ కి ఎంత యాడ్ చేయాలి? x+1, మళ్ళీ x+1 కు 1 యాడ్ చేస్తే x+2, మళ్ళీ 1 యాడ్ చేస్తే x+3, మళ్ళీ 1 యాడ్ చేస్తే x+4, మళ్ళీ 1 యాడ్ చేస్తే x+5, మళ్ళీ 1 యాడ్ చేస్తే x+6, సో అని రాస్తాం. ఇందులో మీకు నచ్చినవి ఏవైనా 3 తీసుకోండి. ఈ మిడిల్ లో తీసుకుంటారా, ఈ ఫస్ట్ లో తీసుకుంటారా, ఇంకా రాయాలంటే ఇక్కడ కూడా రాయొచ్చు మనం. x-1, x-2, x-3, సో అని ఇట్లా తీసుకుంటాం. ఇక్కడ మీకు ఏ ప్లేస్ లో 3 నంబర్స్ తీసుకోండి. ఈ 3 తీసుకుంటారా, మీకు నచ్చిన ఏది 3 తీసుకోండి. ఓకేనా, నేను ఈ 3 నంబర్స్ తీసుకుంటున్నా. ఏంటి ఆ 3 నంబర్స్? ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చిన నంబర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, మీకు నచ్చిన నంబర్స్ తీసుకోవచ్చు. ఈ 3 నంబర్స్ తీసుకుంటున్నా. ఈ 3 నంబర్స్ తీసుకున్నా. ఓకే, ఈ 3 నంబర్స్ లో x, x+1, x+2, these 3 numbers are consecutive numbers. x, x+1, x+2, these 3 numbers are consecutive numbers. Then square of the middle number, ఈ మిడిల్ లో ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసి వచ్చేటటువంటి నంబరే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అని చెప్తున్నాం. సో ఎట్లా చేద్దాం చూడండి. ఫస్ట్ x తీసుకున్నామా, వీటన్నిటి యొక్క సమ్ ఎంత? x+1 ప్లస్ x+2 ఈక్వల్ టు 15 అని ఇచ్చిండు. దిస్ ఇస్ గివెన్ కండిషన్ మా, ఇది మనకి ఇచ్చిండు. x+x+x ఎంత? 3x ప్లస్ 1+2 3 ఈక్వల్ టు 15. ఈ 3 నట్ సైడ్ తీసుకుంటే ఎంత అవుతుంది? 15 - 3 అవుతుంది. అంటే హౌ మచ్ మా? 12 అవుతుంది. 3 1 3 4 అంటే ఎంత? x ఈక్వల్ టు 4 అవుతుంది. x ఈక్వల్ టు హౌ మచ్? 4 అవుతుంది. అంటే ఫస్ట్ నంబర్ ఎంత? 4. ఫస్ట్ నంబర్ 4 అయితే సెకండ్ నంబర్ ఎంత? 5, నెక్స్ట్ నంబర్ ఎంత? 6 అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మిడిల్ నంబర్ వచ్చింది. ఈ మిడిల్ నంబర్ ఏం చేయాలి మనం? మిడిల్ నంబర్ వచ్చింది మా, మిడిల్ నంబర్ ఏం చేస్తాం? దిస్ ఇస్ మిడిల్ నంబర్ మా. ఓకేనా, ఇది మిడిల్ నంబర్. ఈ మిడిల్ నంబర్ ను స్క్వేర్ చేయాలి. ఎంత అవుతుంది? 25 అవుతుంది. స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ నంబర్ ఈస్ 25. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నౌ గో టు ద నెక్స్ట్ నంబర్, నెక్స్ట్ క్వశ్చన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 46, క్వశ్చన్ నంబర్ 46. వీడియో కనుక లెంతీగా అవుతే మనం ఒక 10 క్వశ్చన్స్ వరకు చేసి రిమైనింగ్ మళ్ళీ 10 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. 46, ఏ number with 4 or more digits is divisible by 8 if the ఇది క్వశ్చన్ మా. ఓకే, నౌ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నంబర్ ఈజ్ ఈవెన్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజబుల్ బై 8 అన్నాడు. లాస్ట్ డిజిట్ డివిజబుల్ బై
8 అంట. లాస్ట్ డిజిట్ అనేది డివిజబుల్ బై 8 అవుతుంది. సి ఆప్షన్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజబుల్ బై 8. లాస్ట్ 2 డిజిట్స్ మా లాస్ట్ 2 డిజిట్ డివిజబుల్ బై 8 అని ఇచ్చింది. నౌ డి ఆప్షన్ వచ్చేసి లాస్ట్ 3 డిజిట్స్ లాస్ట్ THRE 3 డిజిట్ డివిజబుల్ బై 8 అని ఇచ్చింది. ఈ గివెన్ ఆప్షన్స్ మా ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. అసలు డివిజబుల్ బై 8 రూల్ ఏంటి, డివిజబుల్ బై 4 రూల్ ఏంటి అసలు చూడండి ఒకసారి. ఫస్ట్ డివిజబుల్ బై 4 అన్నాం అనుకోండి, ఏంటి కండిషన్, ఎంత లార్జ్ నెంబర్ ఉన్నా లాస్ట్ 2 డిజిట్ కనుక 4 టేబుల్లో డివిజబుల్ అయితే టోటల్ ఎంటైర్ నెంబర్ డివిజబుల్ బై 4 అని చెప్తాం. ఒకవేళ డివిజబుల్ బై 8 అంటే ఏంటి, మీకు ఎంత లార్జ్ నెంబర్ ఇచ్చినా లాస్ట్ 3 డిజిట్ కనుక 8 టేబుల్లో కానీ 4 టేబుల్లో కానీ డివిజబుల్ అయితే టోటల్ ఎంటైర్ నెంబర్ అనేది కూడా 8 టేబుల్లో డివిజబుల్ అవుతుంది అని చెప్తాం. అంటే విచ్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్, ఇది రైట్ ఆప్షన్ అని చెప్తాం. అంటే 8 యొక్క రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్ కనుక డివిజబుల్ బై 8 అవుతే టోటల్ నంబర్ కూడా డివిజబుల్ బై 8 అవుతుంది. ఓకే, ఇఫ్ లాస్ట్ 3 digits are divisible by 8, total entire number also divisible by 8. This is the condition of divisible rule of 8 అని చెప్తాం. ఇది మనకు కావాల్సిన divisible by 8 rule. సో ఆప్షన్ ఏంటి, లాస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నౌ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేద్దాం. 47 క్వశ్చన్ నంబర్ 47. 5 centimeter is expressed in kilometers ma, CILO meter, kilometer. It is as options ఇచ్చిండు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0.005 కిలోమీటర్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0.0005 కిలోమీటర్స్, సి ఆప్షన్ వచ్చేసి 0.00005 కిలోమీటర్స్, లాస్ట్ డి ఆప్షన్ వచ్చేసి 5 zeros మా 0.00005 కిలోమీటర్స్. ఇక్కడ 5 కిలోమీటర్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్స్. మనం సెంటీమీటర్స్ ని కిలోమీటర్స్ లో చెప్పాలి అని చెప్తున్నాడు. 5 సెంటీమీటర్ అనే దాన్ని కిలోమీటర్ లో ఏ విధంగా చెప్తామని చెప్తున్నాడు. ఫస్ట్ కిలోమీటర్ అంటే ఏంటో చూద్దాం. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత అంటే సింపుల్ గా 1000 మీటర్స్ మా. ఓకేనా, ఒక కిలోమీటర్ అంటే ఎంత మనకు 1000 మీటర్స్. అసలు 1 మీటర్ అంటే ఎంత, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ మా. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. అంటే ఇప్పుడు 1000 మీటర్లో ఉంది, 1 మీటర్ అంటే 100 అయితే 1000 మీటర్స్ ఎంత అవుతుంది, ఇంటూ 100 చేస్తాం. అంటే ఓవరాల్ గా ఏమవుతుంది, 1 కిలోమీటర్ అనేది ఓవరాల్ గా మనకు 1 కిలోమీటర్ ఈస్ 1 lakh సెంటీమీటర్స్ మా. ఎంత అవుతుంది, 1 lakh సెంటీమీటర్ అవుతుంది. అంటే ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros, టోటల్ 5 zeros. 5 zeros ఉంటే ఏంటి 1 lakh అని చెప్తాం. 5 zeros ఉంటే 1 lakh అని చెప్తాం. 1 కిలోమీటర్ ఈస్ 1 lakh సెంటీమీటర్స్ మా. 1 కిలోమీటర్ అనేది 1 lakh సెంటీమీటర్స్. అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం, 5 సెంటీమీటర్స్ కి ఎంత అవుతుందో చెప్పాలి. 5 కిలోమీటర్స్ కి ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, 5000 అవుతుంది. 5000 సెంటీమీటర్స్ అవుతుంది కదా. 5 lakh సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా, దీన్ని ఇప్పుడు కిలోమీటర్స్ లో చెప్పాలి. సెంటీమీటర్ మనం ఏం చేయాలి, కిలోమీటర్స్ లో చెప్పాలి, కిలోమీటర్ లో చెప్పాలి. ఎట్లా చెప్తాం చూడండి. ఫస్ట్ 5 రాయండి, బై ఎంత ఉండాలి, 5 zeros ఉండాలి. ఓకేనా, 5 zeros ఉండాలి. సెంటీమీటర్ ని 5 సెంటీమీటర్ ని కిలోమీటర్ లో చెప్తున్నాం మనం. ఓకేనా, ఒక 0 తీసేసిన అనుకోండి 0.5 వస్తుంది. ఇంకొక 0 తీస్తే 0.05 వస్తుంది. ఇంకొక 0 తీసేస్తే 0.005 అవుతుంది. ఇంకొక 0 రిమూవ్ చేస్తే 0.0005 అవుతుంది. ఇంకో 0 రిమూవ్ చేస్తే 0.00005 అవుతుంది. సో లాస్ట్ ఆప్షన్ ఏంటి, 0.405. 0.405 అంటే ఇది ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మా, క్వశ్చన్ నంబర్ 48. క్వశ్చన్ నంబర్ 48.
విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నంబర్ ఇస్ డివిజబుల్ బై 3, 4, 5, 6 అంట. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నంబర్ ఈస్ డివిజబుల్ బై 3, 4, 5, 6 అంట. ఇది క్వశ్చన్. కింద కొన్ని నంబర్స్ ఇచ్చిండు, ఆప్షన్స్ ఇచ్చిండు. ఈ ఆప్షన్ లో ఏది డివిజబుల్ బై 3 అవుతుంది, ఏది డివిజబుల్ బై 4 అవుతుంది, ఏది డివిజబుల్ బై 5 అవుతుంది, ఏది డివిజబుల్ బై 6 అవుతుంది, ఏది డివిజబుల్ బై 9 అవుతుంది. ఇది చూడాలి మనం. ఓకేనా? చూడండి, దీనికి మనం మీకు డివిజబుల్ రూల్ తెలిస్తేనేమో 3 డివిజబుల్ రూల్, 4 డివిజబుల్ రూల్, 5 డివిజబుల్ రూల్, 6 డివిజబుల్ రూల్ తెలిస్తేనేమో డైరెక్ట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఇట్లా చేయండి, ఎల్సిఎం మెథడ్ లో చేద్దాం. 3, 4, 5, 6 తీసుకొని ఎల్సిఎం మెథడ్ లో చేయండి. ఫస్ట్ ఏ టేబుల్ తీసుకుందాం? 3 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 3 1s, ఈ 4 నాట్ డివిజబుల్, రైట్ ద సేమ్. ఇది 3 2s. మళ్ళీ 2 టేబుల్, 1 సేమ్ రాద్దాం, 2 2s, 5 సేమ్ రాద్దాం, 2 1s, 5 2s 10, 10 2s 20, 23s 60. సో ఆప్షన్ ఇస్ 60 అని చెప్పండి. ఓకేనా? ఒకవేళ అట్లా చెక్ చేయకపోతే 60 చూడండి, 3 టేబుల్ డివిజబుల్ అవుతుంది, 4 టేబుల్ డివిజబుల్ అవుతుంది, 5 టేబుల్ డివిజబుల్ అవుతుంది, 6 టేబుల్ కూడా డివిజబుల్ అవుతుంది. ఇది చెక్ చేస్తే 36 is a divisible by 3 table and 4 table but not divisible by 5 table. ఇది 5 table divisible కాదు. సో దిస్ ఆన్సర్ is wrong answer. 18 చెక్ చేస్తే 82 3 table divisible అవుతుందా? 3 table లో 3 2s 6, 20 మిగులుతుంది. 20 అనేది 3 table divisible కాదు. సో దిస్ ఇస్ ఆప్షన్ ఇస్ రాంగ్ ఆప్షన్. 90 చెక్ చేస్తే 3 table divisible అవుతుంది, 4 table అవుతుంది అంటే కాదు. 4 2s 8 అవుతుంది, 10 మిగులుతుంది. 10 అనేది నాట్ డివిజబుల్ బై 4 అవుతుంది. సో ఇట్లా కూడా ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. సో నౌ 49 మార్క్, క్వశ్చన్ నంబర్ 49. On dividing 4.239 by 0.9 we get first option ma, A option is 0.471, B option is 4.71, C option is 47.1, D option is 471. ఏదవుతుందో చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఆన్ డివైడింగ్ 4.239 by 0.9 అన్నాడు. అంటే 4.239ని 0.9 అనేది డివిజబుల్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో డెసిమల్ ఆఫ్టర్ మనకు 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 3 జీరోస్ పెడతాం. డినామినేటర్ లో డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ లో 1 జీరో పెడతాం. ఇది కండిషన్. ఆ విధంగా పెట్టాలి మనం. ఏమవుతుంది? 4239 by 9 అని రాసిన. న్యూమరేటర్ లో డెసిమల్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 3 జీరోస్ పెట్టండి. ఓకేనా? డినామినేటర్ లో డెసిమల్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 కాబట్టి న్యూమరేటర్ లో 1 జీరో పెట్టండి. 0 1s 0 0s క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత మిగిలింది? 4239 by 900 చేయండి. ఒక క్యాన్సిలేషన్ మెథడ్ వస్తేనేమో చేయండి. ఒకవేళ మీకు క్యాన్సిలేషన్ మెథడ్ రాకపోతే న్యూమరేటర్ ను డినామినేటర్ చేత డివిజబుల్ చేయండి. ఈ విధంగా అందరికి తెలిసి ఈ మెథడ్ లో చేయండి. ఎంత చేస్తామో చూడండి. ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి 9 ఏం చేస్తారు? 9 4s తీసుకోండి. ఎంత? 9 4s 36. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఇక్కడ రాసేయండి. 9 3 12 లో 6 రిమూవ్ చేస్తే రిమైనింగ్ 6. 639 వచ్చింది. 900 కంటే 639 అనేది స్మాలెస్ట్ నంబర్ కాబట్టి ఇక్కడ డెసిమల్ అనేది పెట్టేసి ఇక్కడ 0 పెట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ 6390 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ మాత్రం 4 ఉంది. ఈ 7 తీసుకునే ప్రయత్నం చేద్దాం. 9 6 ఎంత? 63. అంటే ఎంత అవుతుంది? 63 రాస్తే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ అలాగే పెడదాం. ఎన్ని టైమ్స్ తీసుకున్నాం? 7 టైమ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7 పెట్టేశాం. ఇప్పుడు రిమైనింగ్ ఏం మిగులుతుంది? ఇక్కడ 0 మిగులుతుంది, ఇక్కడ 9 మిగులుతుంది. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి మనం ఇంకో 0 పెట్టవచ్చు. ఎందుకు ఇంకో 0 తీసుకోవాలి? ఇది స్మాలెస్ట్ నంబర్, ఇదేమో లార్జ్ నంబర్. సో ఇప్పుడు 900 1s ఏమవుతుంది? 900 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? 0 అవుతుంది. సో దిస్ ఆన్సర్ ఇది ఎక్కడ ఉంటే అదే మనకు కావాల్సిన ఆన్సర్. బి ఆప్షన్ అనేది మనకు ఆప్షన్ అవుతుంది. సో నౌ నెక్స్ట్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. 49 క్వశ్చన్ అయిపోయింది. ఒకవేళ వీడియో కనుక లెంతీగా అవుతే మనం సెకండ్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ చేద్దాం.
ఇది ఒక క్వశ్చన్ చేస్తే మనకు కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో ఇది ఒక క్వశ్చన్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్ నెక్స్ట్ కంటిన్యూ 10 క్వశ్చన్స్ చేద్దాం. 50 క్వశ్చన్ మా క్వశ్చన్ నంబర్ 50. మై వాచ్ షో 7:05 AM. It is 25 minutes ఫాస్ట్ అంట. 25 మినిట్స్ ముందుందంట. ద కరెక్ట్ టైమ్ ఈజ్, అయితే కరెక్ట్ టైం ఎంత ఉంటుంది? ద కరెక్ట్ టైం ఈజ్ ఏ ఆప్షన్ వచ్చేసి 7:30 AM, బి ఆప్షన్ వచ్చేసి 7:50 AM, సి ఆప్షన్ వచ్చేసి 6:40 AM, డి ఆప్షన్ వచ్చేసి 5:40 AM. ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ 50 క్వశ్చన్. ఏమంటున్నాడు? యాక్చువల్గా వాచ్ లో టైం చూస్తేనంట 7:05 AM అయింది, కానీ ఇట్ ఈస్ 25 మినిట్స్ ఫాస్ట్ అంట. అది 25 మినిట్స్ ముందుంది అంట. అంటే కొన్నిసార్లు మనం రియల్ టైం కంటే ఒక అడ్వాన్స్ గా పెట్టుకుంటాం, ఎందుకంటే జర ముందుగా లేస్తే తొందరగా పని చేసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో. సో అలాగే ఇక్కడ కూడా మనం వాచ్ లో టైం కనుక చూస్తే ఎంత ఉందంట? ఎంత ఉంది అంటే 7:05 AM ఉందంట. వాచ్ లో టైం ఎంత ఉంది? 7:05 AM. 25 మినిట్స్ ముందు ఉంది అంటే మీనింగ్ ఏంటి? 25 మినిట్స్ బ్యాక్ పోతే అయిపోతుంది కదా, అదే కదా రియల్ టైం. అది రియల్ టైం అవుతుంది. అంటే 7:05 లో మనం 25 మినిట్స్ రిమూవ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 0 ఎంత అవుతుంది? యాక్చువల్గా ఇక్కడ 5 మినిట్స్ 5 మినిట్స్ తీసేసినాం అనుకో, ఎంత ఉంటుంది? 7 అవుతుంది. ఇంకెంత తీసేయాలి? 20 మినిట్స్ తీసేయాలి. ఇంకెంత ఉంది? 6 తర్వాత 40 మినిట్స్ ఉంటుంది. అంటే ఆప్షన్ ఏంటి? దీనికి పెద్ద పెన్ను ఏం పెట్టాల్సిన అవసరం లేదు. 6:40 AM అవుతుంది. చూడండి, సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్లా తీసుకున్నాం. ఓకే, మామూలుగా జనరల్ గా 12 ఇక్కడ 6 ఇక్కడ 3 ఇక్కడ 9 అని ఉంటుంది కదా. సో మళ్ళీ ఇక్కడ ఎంత? 1 ఇక్కడ 2 4 5 7 8 10 11 అని ఈ విధంగా ఉంటుంది. మనకు టైం ఎంత అయింది? యాక్చువల్గా 7:05 AM అయింది. ఇక్కడ 7 అంటే ఇక్కడనే కదా. AM అంటే ఇక్కడ ఒక 5 ఎక్స్ట్రా వచ్చింది, 5 కదా. ఈ 5 ను రిమూవ్ చేసినాం. ఇంకెంత రిమూవ్ చేయాలి? ఇంకో 20 మినిట్స్ రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ అంటే ఎంత ఉంటుంది? 6:40 AM ఉంటుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. జస్ట్ మనం టైంను ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకొని అడ్వాన్స్ అన్నాడు అనుకోండి, ఫాస్ట్ అన్నాడు అనుకోండి, రిమూవ్ చేయాలా. ఒకవేళ బ్యాక్ అన్నాడు అనుకోండి, యాడ్ చేయాలా. యాడ్ చేసి వచ్చిన టైంని చెప్పేసేయాలి. ఇది 50 వరకు క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇంకా ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ ను నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ 20 క్వశ్చన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక చాప్టర్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీలైనంత వరకు ఐకాన్ అనే మెటీరియల్ తీసుకోండి. ఇందులో ఉన్న 24 మోడల్స్ సంబంధించిన మీకు మోడల్ ఎగ్జామ్స్ పెడతాం. వీటితో పాటు ఎక్స్ట్రా మోడల్ ఎగ్జామ్స్ కూడా పెడతాం. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ మెటీరియల్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటు దీని వెంట వచ్చినటువంటి బుక్ ఉంది కదా, అది కూడా చాప్టర్ వైజ్ ఉంది. చాప్టర్ వైజ్ గా ఉన్నటువంటి ప్రతి థియరీని, ప్రతి స్టేట్మెంట్ ని, ప్రతి క్వశ్చన్ ను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎవర్ లాజిక్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ చాప్టర్ వైజ్ గా అండ్ టెస్ట్ వైజ్ గా టెస్ట్ రాస్తూ మీరు నవోదయకు ప్రాక్టీస్ చేసుకున్నట్లో ఎంతో కొంత యూస్ఫుల్ గా ఉంటుంది. సో వీలైనంత వరకు డౌన్లోడ్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కంటిన్యూ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.